జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 196. ధర్మరాజు అడుగగా పండిత భీష్మాచార్యులు వారు ఉత్తమ బ్రాహ్మణుని గురించి, ఉత్తమ విప్రుల గురించి, వారికిచ్చే దానాల గురించి చెప్తున్నారు. చూద్దాం అని చెబుతున్నాడు వైశంపాయన మహాశయుడు రాజు అయినటువంటి జనమేజయుల వారికి. ప్రభు జనమేజయ మహారాజా ధర్మరాజు అడుగగా భీష్మాచార్య పండితుల వారు ఉత్తమ బ్రాహ్మణులు ఎవరు, విప్రులు ఎవరు అని విడదీసి చెప్తున్నారు. వినండి. ధర్మరాజా, ఉత్తమ బ్రాహ్మణుడు అంటే జన్మతో బ్రాహ్మణునిగా జన్మించి వేద విద్య నేర్చుకొని వేద విద్యను అమలు చేస్తున్నవాడు కానీ, వేద విద్యను ఇతరులకు బోధిస్తున్నవాడు కానీ, 2 పూట్ల అగ్ని కార్యములు చేస్తున్నవాడు కానీ, వేదములపైన నమ్మకం ఉండి సత్యము, శౌచము, నిష్ఠ కలిగి ఉండి అహింస చేయక పరస్త్రీ వ్యామోహము లేక ఉన్నటువంటి బ్రాహ్మణుడు శాకాహారి అయి ఉంటే అతడు గొప్ప ఉత్తమ బ్రాహ్మణుడు. అట్టివారిని అందరూ గౌరవించాలి. అట్టివారిని అవమానపరిస్తే గొప్ప పాపం వస్తుంది. అట్టివారు దానములు తీసుకున్నటకు అర్హులు. అట్టివారు క్రతువులు, యజ్ఞ యాగాదులు చేయడానికి అర్హులు. కాబట్టి అట్టివారే ఉత్తమ బ్రాహ్మణులు. కానీ రాజా, బ్రాహ్మణుడిగా పుట్టి వేదములు నేర్చుకునక, వేద విద్య తెలియక, జ్ఞానము లేక మాంసాహారము తిని మద్యము సేవిస్తూ పరస్త్రీలతో తిరిగేవాడు ఉత్తమ బ్రాహ్మణుడు కాడు. అతడు బ్రాహ్మణుడే కాదు, సామాన్య మానవుడు. అతనికి సామాన్యుడికి వేదము లేదు. అట్లాంటి వాడు వేదము తెలియదు గనుక, ఉత్తముడు కాదు గనుక, ధర్మము తెలియదు గనుక అట్టివాడికి దానములు ఇయ్యరాదు. అట్టివాడు ఎట్టి క్రతువులు కూడా చేయడానికి అర్హత లేదు. అలాగే ధర్మరాజా, ఏ జాతిలో పుట్టినా, ఏ వర్ణంలోని వాడైనా అతడు విశేషమైన ప్రజ్ఞ కలిగి ఉండి విప్రత్వం పొందుతాడు. విశేషమైన ప్రజ్ఞా జ్ఞానముతో, ధర్మజీవనముతో వేదంలో నేర్చుకొని ఇతరులకు వేద జ్ఞానము పంచుతాడు. ధర్మజీవనుడు అట్టివాడు విప్రుడు. అతడు ఉత్తమ బ్రాహ్మణుడికి సర్వ సమానుడు కనుక అట్టివాడికి దానములు చేయవచ్చును. అట్టివాడు క్రతువులు చేయవచ్చును. అట్టివాడిని గౌరవించాలి. అట్టివారిని ఎవరైనా హింసించిన, అవమానపరిచిన వారికి వచ్చే పాపం ఇంత అంత కాదు. నీవు చేసే క్రతువులకు, యజ్ఞ యాగాదులకు ఉత్తమ బ్రాహ్మణుడు దొరక్కపోతే ఉత్తమ విప్రులను నీవు ఆశ్రయించవచ్చును అని చెప్పాడు భీష్ముడు. ధర్మరాజా, నీవు రాజువు గనక ఉత్తమ బ్రాహ్మణులను, విప్రులను గౌరవించు. వారికి అన్నదానము, వస్త్రదానము, భూదానము, గోదానము, సువర్ణదానము లాంటివి చేయుము. ఎందుకంటే వారు అర్హులు. అర్హత లేని వారికి చేయకము. ఎవరికైతే గౌరవిస్తావో ఆ విధంగా వారి వల్ల నీకు పుణ్యము విశేషంగా సంప్రాప్తమవుతుంది. ధర్మరాజా, ఉత్తమ బ్రాహ్మణుని కానీ, విప్రుడిని కానీ అవమానపరిచిన ఋషులను, మునీశ్వరులను అవమానపరిచినట్లే. ఎందుకంటే కొరివితో తల గోగుకున్నట్లే. వారి వల్ల అవమానం వారు పొందితే బహు నష్టం వస్తుంది అవమానం చేసిన వాడికి. ఉత్తమ బ్రాహ్మణుల వలె ఉత్తమ విప్రులు కూడా ఉన్నారు. విశ్వామిత్రుడు, ధర్మవ్యాధుడు, మీ చిన్నాన్న విదురుడు లాంటి వారు ఉత్తమ విప్రులు. అలాగే ఉత్తమ విప్రులను, ఋషులను అవమానిస్తే నష్టపోయారు చాలామంది. గౌతముడిని అవమానపరిచి నష్టపోయాడు ఇంద్రుడు.
అగస్త్యుని అవమానపరిచి నష్టపోయాయి సాగర జలాలు. భృగు మహర్షి వల్ల నష్టపోయారు అగ్నిదేవుడు. అలాగనే అగస్త్యుని అవమానపరిచి నష్టపోయాడు నహుషుడు. అంతెందుకు ఈ మధ్యనే మైత్రేయుడిని మహర్షిని అవమానపరిచాడు నీ సోదరుడు దుర్యోధనుడు. తొడలు విరగ్గొట్టుకొని నశించిపోయాడు. ధర్మరాజా, ఆ విషయం నీకు తెలుసా? మీరు అరణ్యవాసంలో ఉన్నప్పుడు నీ సోదరుడు దుర్యోధనుడిని నీ తండ్రి పిలువగా వచ్చి కలిశాడు మైత్రేయ మహర్షి. ఆ మైత్రేయ మహర్షి బుద్ధి చూశాడు దుర్యోధనుడికి. కానీ మీసము తిప్పుతూ తొడలు సర్చి కాలుపైన కాలు వేసుకొని ఆ ఋషిని అవమానపరిచాడు. తొడలు సరిచాడు కూడా దుర్యోధనుడు. అది చూసినటువంటి ఆ ఋషి అవమానం పొంది, దుర్యోధన, నీ తొడలు నీ తమ్ముడు భీముని వల్ల విరగ్గొట్టబడుదువుగాక అని చెప్పించాడు. ఈ విషయం నీకు తెలిసిందో లేదో. తదుపరి మీ పెదనాన్న ఆ మైత్రేయ మహర్షిని ప్రాధేయపడగా, ధృతరాష్ట్ర మహారాజా, నీ కుమారుడు సద్బుద్ధితో మెలగి తన అన్నదమ్ములైన పాండవులను ధర్మంగా పలకరించి వారిని ధర్మంతో స్నేహం చేస్తే నా ఈ శాపము ఫలించదు అని కూడా చెప్పాడు. కానీ అది మర్చిపోయేటువంటి దుర్యోధనుడు మీతో ధర్మంగా స్నేహము చేయలేదు, నష్టపోయాడు. అంటే ఋషుల మాట వ్యర్థములు కావు అని తెలుసుకో. కనుక ధర్మరాజా, ఎప్పుడు కూడా నీవు ఉత్తమ బ్రాహ్మణులను అవమానపరచకు. ఉత్తమ బ్రాహ్మణుల యొక్క ఆస్తిపాస్తులు ఎవరు కొల్లగొట్టినా నీవు ఉపేక్షించకు. అలాగే విప్రులు కూడా ఉత్తమ బ్రాహ్మణులతో సమానం, వారిని కూడా గౌరవంగా చూసుకో. కనుక ధర్మరాజా, జాగరూకుడివై విను. నీవు నీ సోదరులు ఉత్తములే, అనుమానము లేదు. ఇక ముందు కూడా వీరు ఉత్తమ బ్రాహ్మణులను కానీ ఉత్తమ విప్రులను కానీ అవమానపరచకండి. వారి ఆస్తులు పోస్తే చూస్తూ ఉండకండి, వారిని కాపాడండి. అది మీ దేశానికి రాజ్యానికి రక్షణగా ఉంటుంది అని తెలుసుకో. నీవు చేసే యజ్ఞయాగాది గతులలో ఉత్తమ బ్రాహ్మణులను కానీ విప్రులను కానీ నియోగించు, వారికి మంచి దక్షిణలు ఇమ్ము. అయితే నీవు జాగరూకుడువై మాంసాహారము చేయువారు, మద్యపానము చేయువారు, పరస్త్రీ పొందువారు, వేదములపై నమ్మకం లేనివారు, బ్రాహ్మణుడు కానీ విప్రుడు కానీ ఎవడు నీ యొక్క యజ్ఞయాగాదులకు రాకుండా నువ్వు జాగ్రత్త పడు, వారిని ఆహ్వానించకు. నీవు నీ వైదిక కార్యక్రమములకు ఉత్తమ బ్రాహ్మణులను విప్రులను మాత్రమే ఆహ్వానించి ఆ క్రతువులు సజావుగా జరిగినట్లుగా చూసుకో. ప్రతి కార్యక్రమంలో అన్నదానం మాత్రం అతి ముఖ్యమని నువ్వు మర్చిపోకు అని చెప్పాడు భీష్మాచార్య పండితుడు ధర్మరాజుకు. అని ఈ విషయాలను చెబుతున్నాడు వైశంపాయన ఋషివర్యులు రాజు జనమేజయులు వారికి. జై శ్రీమన్నారాయణ.